సివియరోం ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం పవిత్రమైన మాసం. పావన నది స్నానాలతో, తీర్థయాత్రలతో, శివ దామోదర ప్రత్యేక పూజలతో ఊరువాడ భక్తి పారవర్షంతో మోక్ష మార్గంలో తరిస్తుంటారు. హరిహరుల క్షేత్రాలు భక్తజన సంద్రంతో అలరారుతాయి. ఈ కార్తీక మాస పర్వదినాల శుభ సమయంలో ఆచరించవలసిన పూజా నియమాలు, వ్రత విధుల గురించి తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రొంపిచర్ల యోగానంద లక్ష్మీ నరసింహాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కార్యక్రమాన్ని మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. వల్లభి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పాదపద్మం నమస్కారం చేసి కార్యక్రమం ప్రారంభం చేద్దామమ్మా. అయితే గురుగారు, కార్తీక మాసం అనగానే ఎంతో పవిత్రమైన మాసంగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో మనం ఆచరించవలసిన నియమాలు ఏంటి తెలియజేస్తారు? కార్తీక మాసం మనకు చైత్ర నుండి ఫాల్గుణ మాసం వరకు ఉన్నటువంటి 12 మాసాల్లో 8వ మాసంగా తెలుగు మాసంగా చెబుతారు కార్తీక మాసాన్ని. ఈ కార్తీక మాసం ఎక్కువ మంది మిగతా మాఘమాసాలు వైశాఖ మాసం కన్నా కూడాను కార్తీక మాసం అనేటువంటిది ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క మాసాన్ని చాలా పుణ్య కార్యక్రమమైనటువంటి నదీ స్నానంగా కానీ, దానంలో పనికొచ్చేటువంటి ఒక మాసంగా కానీ, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి దానిగా కానీ, దీపారాధన కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి వాళ్ళు ఎక్కువ శాతం చేస్తారు. ఎక్కువ అయితే ఉత్తమమైనటువంటి మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ కార్తీక మాసంలో స్నానము, దానము, తదుపరి దీపారాధన 3 ఈ యొక్క కార్తీక మాసం ఒక్కదానికి మాత్రమే చెప్పబడి ఉంది. తర్వాత విశేషంగా ఈశ్వర ఆరాధన అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన అనేటువంటిది ఈ కార్తీక మాసంలో విశేషంగా చెప్పబడినటువంటిది. వేరే మాసాల్లో ఈ పరమేశ్వరుడికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కూడాను కార్తీక మాసంలో ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆయన యొక్క ప్రీత్యర్థం నక్తాలు అంటే ఉదయం పూట భోజనం చేయకుండా రాత్రిపూట నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయటం అనేటువంటిది నక్తాలుగా చేస్తారు. అన్నీ ఎక్కువ మంది చేసేటువంటిది కార్తీక మాసం. అందుకని చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. అయితే గురుగారు, ముఖ్యంగా మనం కార్తీక మాసంలో ఏ దానాలు చేస్తే మనకు శుభ ఫలితాలు కలిగిస్తాయంటారు? ఈ కార్తీక మాసంలో వైశాఖ మాసం జలదానానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అట్లాగే కార్తీక మాసంలో దీపదానానికి ప్రాముఖ్యత ఇచ్చారు. విశేషం ఏంటంటే అజ్ఞానంధకారం ప్రజలందరూ కూడా ఇవాళ లక్షలు పెట్టి చదువుకోవటం కానీ, లక్షలు వెచ్చించి చదివించడం కానీ చేస్తున్నారు. వీటిలో జ్ఞానవంతమైనటువంటిది, సంస్కారవంతమైనటువంటి చదువు అనేటువంటి చాలా తక్కువ. అయితే ఒక 10 రూపాయల సంవత్సరం పూర్తిగా ఫీజు 10 రూపాయలు చెల్లించినటువంటి రోజుల్లో దాంట్లో జ్ఞానం అనేటువంటిది ఉంది, సంస్కారవంతమైనటువంటిది ఉంది. చిన్న ఉదాహరణ ఒకటి చెబుతాను. పూర్వం రోజుల్లో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం స్కూల్లో ఒక కాపీ పుస్తకం అంటే ఏర్పాటు చేసేవాడు. చేసి తల్లిని మించిన దైవం లేదు అని పైన రాసి ఉంటే దాన్ని కింద ఒక 20 లైన్లు ఉంటే రోజు రాసుకున్నాం అనేవాడు. ఆ విధంగా రాసుకొని వచ్చేటప్పుడు ఏదన్నా ఒక తలకట్టు కానీ దీర్ఘం కానీ పొరపాటున కనుక ఈ 10 లైన్లో ఏ ఒక్క లైన్లో రాసినప్పటికి కూడాను అది మళ్ళీ కొట్టేసి మళ్ళీ తెల్లారి పొద్దునే మళ్ళీ రాయాలి అనేటువంటి నిబంధన పెట్టేవాడు. కానీ ఇన్ని లక్షలు వెచ్చించినటువంటి యొక్క చదువులో వెచ్చించి తల్లిదండ్రులు చెప్పించేటువంటి పిల్లలకు చెప్పించేటువంటి చదువులో కానీ, లేదా వీళ్ళు చదువుని ఎంచుకొని ఈ విద్య అయితే నాకు బాగుంటుందనేటువంటిది ఎంచుకునేటువంటి యొక్క విద్యలో కానీ ఇలాంటి సంస్కారవంతమైనటువంటిది, జ్ఞానవంతమైనటువంటిది లేదు. అయితే 86 కోట్ల జీవరాశుల్లో పరమ జ్ఞానం కలిగినటువంటి వాడు మానవుడు ఒక్కడే. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు. ఈ చెడు చేస్తేనే దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాం, మంచి చేస్తే దాని యొక్క ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తాం అనేటువంటి యొక్క జ్ఞాన సంపన్నమైనటువంటి యొక్క జీవి యొక్క మానవుడు మాత్రమే. ఆ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు లేదు, చాలా తక్కువైపోయింది. కళాశాలలు అభివృద్ధి చెందినవి, రకరకాలైనటువంటి యొక్క పాఠశాలలు కానీ కళాశాలలు కానీ చదువుకునేటువంటి యొక్క ఆ సెంటర్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి. కానీ జ్ఞానవంతమైనటువంటి చదువు అనేటువంటిది లేదు, కొదవైపోయింది. అయితే జ్ఞానవంతమైన చదువు లేకపోవడం కారణం చేతనే ఇన్ని రకాలైన నేర ప్రవృత్తికి
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జరుగుతుంది. సభ్య సమాజంలో ఆడది ఒంటరిగా వెళ్ళటం కానీ, కనీసం మగవాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే రకరకాలైనటువంటి యొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి సమాజం ఉంది కాబట్టి అజ్ఞానం అనేటువంటిది లేక ఉండటం చేత ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాం. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి చేస్తున్నాను. తిరుమూర్తులండి నా పేరు. చెప్పండి, మీ సందేహం ఏంటి? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అదండి, మా అబ్బాయి అయ్యప్ప మాల వేసుకున్నాడండి. నేను వంట చేస్తున్నానండి. నేను నెత్తి మీద నుంచి చెయ్యాలండి. స్నానం కంట స్నానం సరిపోద్దా? వంట చేస్తున్నాను. అమ్మా, దీక్ష అనేటువంటిది అసలు పాకం అనేటువంటిది స్త్రీ పాకం పనికిరాదు అన్నాడు శాస్త్రం. పూర్వం రోజుల్లో దేవాలయాల్లో కూడాను స్వామివారికి నివేదన చేసేటువంటి ప్రసాదాలతో సహా పురుషులే చేసేవాళ్ళు. భగవంతుని యొక్క నివేదన కానీ, దీక్ష తీసుకున్నటువంటి వారికి కానీ అసలు స్త్రీ పాకం పనికిరాదు అన్నాడు శాస్త్రం. కానీ మీరు అన్నటువంటిది ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నారండి, మా అబ్బాయి మేము తల మీద స్నానం చేయొచ్చా అలా కంట స్నానం చేయొచ్చా అనేటువంటిది మీ ప్రశ్న. అయితే కొంత అమెండ్మెంట్ జరిగి ఇప్పుడు తల మించి స్నానం చేస్తే సరిపోతుందని అన్నారు. అయితే ఒకటి, తల్లిని మించిన దైవం లేదు అని అన్నారు అన్ని శాస్త్రం చెబుతుంది, వేదం కూడా ప్రమాణంగా ఉంది. కాబట్టి తల్లి వరకు తల మీద స్నానం చేసేసి దీక్షగా తీసుకున్నటువంటి మీ అబ్బాయికి వంట చేయటంలో ఎలాంటి దోషం లేదు. అది కొంతవరకు అమెండ్మెంట్ చేసుకోవడానికి, తల్లి వరకు మాత్రమే. కానీ మీరు అడిగిన ప్రశ్నలో మరొకటి కూడా అడగనటువంటిది కూడా చెబుదామని అనుకుంటున్నాను. భార్య కూడా తల మీద స్నానం చేసి వంట చేస్తున్నటువంటిది అది పనికిరాదు, నిషిద్ధము. ఈ మాట చెబితే అందరికి కోపాలు వస్తుంటాయి. సహజంగా దీక్ష అనేటువంటిది తీసుకున్న వాళ్ళు కానీ, దేవాలయంలో ప్రసాదాల నివేదన కానీ పురుష పాకమే తప్ప స్త్రీ పాకం పనికిరాదు, నిషేధము. అది శాస్త్రం ఘంటాపదంగా చెప్పింది. శాస్త్రం చెప్పిందే చెబుతున్నాను నేను. ఓకే అమ్మ, గురుగారు చెప్పిన పాటించండి, తప్పకుండా శుభం కలుగుతుంది. అయితే గురుగారు, ముఖ్యంగా దానం చేయటం వల్ల మనకు ఆ ఫలితం అనేది తిరిగి వస్తుందంటారా? దానం చేయటం వల్ల అమ్మ ఇందాక కూడా కొంచెం ఒక ప్రశ్న కొంచెం చెప్తే అయిపోతున్నది. అయితే ఆ జ్ఞానం అనేటువంటిది ఒక దీపం వెలిగిస్తే ఎదురుగా ఉన్న వస్తువులు ఎట్లా కనిపిస్తాయో మంచిగా, ఈ వస్తువు ఇక్కడ ఉంది అని ఎట్లా కనిపిస్తుంటుందో అట్లాగే ఈ దీపదానం చేయటం వల్ల ఆ జ్ఞానం అనేటువంటి అభివృద్ధి చెంది వాడికి ఇది మంచి చెడు అసలు ఆధ్యాత్మిక ప్రవర్తన అనేటువంటి దానికి రాక్షసులు దేవతలకు ఇద్దరికి కూడా ప్రమేయం అదే. వాళ్ళు ఏంటంటే దేవతలు పూజ చేశారు, రాక్షసులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రాక్షసులు చేసేటువంటి పూజ కార్యక్రమంలో తామస పూజ అంటే పూజ చేసిన కాసే మాత్రమే, తర్వాత వారి యొక్క ఆవాలు భావాలు ఆహార పదార్థాలు అవన్నీ కూడా తామస రకమైనటువంటి ఉండేవి, అంటే అజ్ఞానకరమైనటువంటి ఉండేది. వాళ్ళ యొక్క మరణాలు కూడా ఆ విధంగానే జరిగినాయి. కాకపోతే కొంత పూజ చేశారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి స్వర్గంలోకి ప్రాప్తి కలిగించాడు. కొన్ని యుద్ధాల్లో తారకాసుడైతేమి, అంధకాసుడైతేమి, రావణాసుడైతేమి వీళ్ళందరూ కూడా అసుర సంతతి వాళ్ళే. అయినప్పటికీ కూడాను మనం చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది జ్ఞానప్రదమైనటువంటిది కావాలి. ఈ జ్ఞానప్రదమైనటువంటిది కావాలంటే భగవత్ సన్నిధికి వెళ్ళాలి. భగవత్ సన్నిధిలో ఉన్నటువంటి యొక్క దేవుడికి ఆరాధన ఆచరణాది కార్యక్రమాలు నిర్వహించాలి. దాని యొక్క మంచి చెడులు అనేటువంటిది పండితుల ద్వారా ప్రవర్చకుల ద్వారా తెలుసుకోవాలి. తర్వాత కార్తీక మాసంలో విశేషంగా ఈ దీపదానము దీపారాధన. ఈ దీపారాధన చేయటం వల్ల వస్తువు ఏ విధంగా కనపడుతుందో ఈ దీపం చేయటం వల్ల పరమాత్మ మనలో ఉన్నటువంటి ప్రాణం కూడా దీపమాత్రంగానే ఉంటుంది, అంటే జ్వాలగానే ఉంటుంది. ఆ జ్వాలగా ఉన్నటువంటి ప్రాణం, ఆ జ్వాల ఎప్పుడైతే కొండెక్కుతుందో ఈ ప్రాణం పోతుంది. ఈ ప్రాణం పోయిన దాన్ని కలేబరం అంటాం. అట్లాగే ఈ జ్వాలామాత్రంగా ఉన్నటువంటి దానికి జ్ఞానం కలగాలి. కాబట్టి ఆ దీపారాధన చేయండి, దీపదానం చేయండి, జ్ఞానవంతులు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ దీపదానం అని చెప్పినటువంటిది. అయితే గురుగారు మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తర్వాత మనం మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. అయ్యా నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము దేవరపల్లి జిత్తంబాలం అండి, దేవరపల్లి మందం అండి. మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు చెప్పండి, మీ సందేహం ఏంటి? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అదేనండి,
మాకు అగ్నిమూల మామిడి చెట్టు ఉందండి. అది గుమ్మానికి నిబ్రంగా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. వండొచ్చినా వండకూడదా అని అడుగుతున్నానండి. మహాలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. దయచేసి టీవీ దగ్గరుండి మాట్లాడొద్దు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడాలి. మామిడి చెట్టు అండి గుమ్మానికి నిబ్రంగా వచ్చిందండి. వండొచ్చినా వండకూడదా అని అడుగుతున్నానండి. మామిడి చెట్టు గుమ్మానికి ఎదురుగా వచ్చింది, ఎదురుగా ఉన్నది కాబట్టి ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటిది. ఈ వృక్షాల్లో కూడాను మహావృక్షాలు, వృక్షాలు, మొక్కలు 3 రకాల జాతులుగా చెప్పబడింది బ్రహ్మవైవర్త పురాణంలో. అయితే వృక్షాలు, మహావృక్షాలు అనేటువంటిది మర్రి, రావి, జువ్వి ఇలాంటివి మాత్రం మహావృక్షాల కిందకి వస్తాయి. అదే కాకుండా ఈ కదంబ వృక్షాలు కూడాను వాటి కిందకే వస్తాయి. వాటికి ఎందుకోసం చెప్పాడంటే సైంటిఫిక్గా అవి చాలా ఎత్తు ఎదుగుతాయి, తర్వాత ఓడలు, తర్వాత ఏర్లు కూడా లోపల దాకా పోతాయి. కాబట్టి మనకి ఇంటి దగ్గరలో ఉన్నట్లయితే ఆ ఏర్లు లోపలికి పోయి ఆ ఇల్లు పాడైపోతుందనే ఉద్దేశంతో పెట్టినటువంటిది. తర్వాత ఇవి వృక్షాల కిందకి వస్తుంటాయి. ఏది మామిడి చెట్టు వారిని అడిగినటువంటిది దేవతా వృక్షంగా చెప్పబడింది. దీంట్లో ఈ మామిడి చెట్టు విషయంలో కూడాను ఈ ఇక్కడ పుణ్యావాచనంలో వృక్షరాశముద్భవత శాఖాయ పల్లవత్వజ ఇష్మాన్ కుంభేషర్పయామి సర్వదోషాపనుత్తయే. సర్వదోషాలను పోగొట్టేటువంటిది ఒక మామిడి మొక్క మాత్రమే. అందుకనే పెళ్ళిళ్ళలో ఏం చేస్తాము, మామిడి తోరణం కట్టుకుంటాం అన్ని దోషాలు పోతాయని. తర్వాత ఒక 100 మంది సమకూడతారు కాబట్టి వారు పీల్చుకునేటువంటి ఆక్సిజను ఆ యొక్క విడబడినటువంటి కొమ్మల ద్వారా మనం కట్టినట్టు మామిడి తోరణాల ద్వారా వస్తుంటాయి, దోషాలు పోతుంటాయి. అట్లాగే అక్కడ ఉత్పత్తి 10 మందికి ఉన్నప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదలవుతుంది. కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఆ మామిడి కొమ్మలు కూడా స్వీకరించి అక్కడ మంచి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అదే కాకుండా మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉండవచ్చు అంటే ఉండటంలో దోషం లేదు. సర్వదోషాలు పోగొట్టేటువంటిదే మామిడి చెట్టు కాబట్టి దోషమేం లేదమ్మా. శుభానికి పనికొస్తుంది కాబట్టి అసలు ఎలాంటి దోషం లేదు. ఓకే అండి మహాలక్ష్మి గారు, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురుగారు, మనం ఇందాక మాట్లాడుకుంటాం దానం చేయటం వల్ల మనకి తిరిగి ఆ శుభ ఫలితం అనేది వస్తుందంట. దానం చేయటం వల్ల మనకు వచ్చేటువంటి శుభ ఫలితం ఏమిటి అని అంటే ఈ దానం అనేటువంటి దానివల్ల శుభ ఫలితాలు వస్తుంటాయి. లేకపోతే ఈ షోడశి దానాలు, దశమహాదానాలు ఇవనేటువంటి కొన్ని సందర్భాల్లో పెడతారు. పెట్టినటువంటి యొక్క సువర్ణదానము, భూదానము, గోదానము, పుస్తకదానము అంటే సరస్వతి దానము, యజ్ఞోపవీత దానము, తర్వాత భూదానము, తర్వాత శాఖాదానము, తర్వాత తిలాదానము, ఇలాంటి యొక్క దానాలు 16 ఉన్నాయి. దశమహాదానాలు ఉన్నాయి. ఈ 2 కూడా ఫలితం అనేటువంటి తప్పకుండా ఉంటుంది. ఆ ఉండటం చేతనే వాళ్ళు ఆ వాజపేయాది మహాయజ్ఞాలు చేసినప్పటికి కూడాను, అతిరాత్రాది మహాయజ్ఞాలు చేసినప్పటికి కూడాను, తర్వాత ఆ యజ్ఞ ఫలితం పుత్రకామిష్టి అంటే వీటన్నిటిని వదిలేసేసి ఒక పుత్రకామిష్టి గురించి చెబుతున్నాను. రామాయణంలో పుత్రకామ ఇష్టి అంటే, ఇష్టి అంటే కోరిక, పుత్రకామ అంటే పుత్రుడు కావాలి అనేటువంటిది ఇష్టి కోరిక, పుత్రకామేష్టి అని అయింది. మొత్తం మూడు పదాలు కలిపితే పూర్తి పదం అయింది అది. అయితే ఆ ఇష్టి దేనికోసం నిమిత్తం చేసాము, పుత్రులు కావాలి అనేటువంటి కోరిక నిమిత్తం చేసాము. ఆ ఇష్టి యజ్ఞము ఆ చేయటం వల్ల, ఆ యజ్ఞం చేయటం వల్ల ఫలితం కలిగింది కదా. ఆ ఫలితం ఆ యజ్ఞం చేసేటప్పుడు కొన్ని దానాలు ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి పురోహితులకి, యాజ్ఞికులకి, బ్రహ్మగారికి వీళ్ళందరికీ కూడాను ముందు దానాలు అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. ఈ దానాల ఫలితం వల్ల, పూర్ణాహుతి ఆ హోమ ఫలితం వల్ల అని కావలసినటువంటి ఏ నిమిత్తంగా సంకల్పం చేసుకొని కూర్చుంటాడో బ్రహ్మకి చెప్పి, ఆ బ్రహ్మ సంకల్పం ఏ విధంగా అయితే కర్త చేయిస్తాడో అది నెరవేరుతుంది. అది నెరవేరటానికి ముందుగా కొన్ని దానాలు అంటూ ఉంటుంటాయి. ఆ దానాలు అనేటువంటి అన్నీ జరిగినాయి. మనకి రామాయణమే ప్రమాణం. రామాయణంలో పుత్రులు కావాలి అనేటువంటి దశరథ మహారాజు యొక్క కోరిక నిమిత్తము రాణులను కూర్చోబెట్టుకుని ఆయన యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తే రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అనేటువంటి వారు పుట్టారు అని, తర్వాత వారి యొక్క చరిత్ర మనకు తెలిసినటువంటిది. చక్కగా ఇవాళ వరకు కూడాను ఎక్కడ సుభిక్షంగా ఉండి మంచి పరిపాలన అందిస్తే ఏదన్నా మంచి జరిగినట్లయితే ఇప్పుడు ఇవాళ వరకు కూడా మనం రామరాజ్యం అనుకుంటున్నాం మనం. అట్లాగే అలాంటిది ఆ ఇష్టి కోరికలు, ఆ ఇష్టి చేసేటప్పుడు దానాలు కూడా చేశారు. ఆ దాన ఫలితం వల్ల కూడా వాళ్ళకి లభించింది. కాబట్టి ఇది ఒక ప్రామాణికంగా చెబుతున్నాను రామాయణాన్ని. అయితే గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసం అనగానే మనకు వ్రతాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మరి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఆ ద్వాదశి వ్రతం గురించి మాకు తెలియజేస్తారు. కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం, అసలు ఈ ద్వాదశి వ్రతము అనేటువంటి ద్వాదశికి 2 ఉన్నాయమ్మా. శుద్ధ ద్వాదశి, బహుళ ద్వాదశి. ఇవాళ బహుళ ద్వాదశి
అయితే శుద్ధ ద్వాదశి రోజున చిలుకు ద్వాదశి అంటారు. అంటే తులసి రంగనాథుల వివాహం, తులసి కృష్ణ భగవాన్ వివాహం. అంటే అక్కడ విష్ణుమూర్తి యొక్క ప్రతిమని పెడతారు ఆ యొక్క వరుడు యొక్క స్థానంలో పెట్టి తులసీదేవిని మన లక్ష్మీ అమ్మవారిగా ఇది చేసేసుకొని చేస్తారు. తర్వాత ఇవాళ బహుళ ద్వాదశి. ఈ ద్వాదశికి కూడా చాలా విశేషమైనటువంటిది ఉంది. ఇదే కాకుండా ద్వాదశోపాఖ్యానం అని అంబరీషోపాఖ్యానాన్ని విశేషంగా ద్వాదశి తిథి గురించే విశేషంగా చెప్పారు. ఆ ద్వాదశి తిథి ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున వచ్చినటువంటి బ్రాహ్మణులకి అతిథులకి భోజనం పెట్టేసి తత్ఫలితం తర్వాత యజమాని కనుక స్వీకరించినట్లయితే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది భాగవతంలో హరి యొక్క కథలు చెప్పాలి వినాలి అని అనుకున్నటువంటి యొక్క పరీక్షిని మహారాజుకి సుఖమహర్షి చెబుతాడు ఈ యొక్క హరి యొక్క కథల్లో అంబరీషోపాఖ్యానము అని. ఈ అంబరీషోపాఖ్యానంలో అంబరీషుడు సూర్యవంశం మహారాజు. ఆ మహారాజు చక్కగా ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం చేస్తాడు. ఉపవాసం చేసి ద్వాదశి రోజున ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి బ్రాహ్మణులకి అందరికీ భోజనాది కార్యక్రమాలు వాళ్ళకి చేసిన తర్వాత ఈయన భోజనం చేసేవాడు. ఆ రోజున జరిగినటువంటిది ఏంటంటే అనుకోకుండా ద్వాదశి రోజున ఏకాదశి ఉపవాసం ఉన్నాడు అంబరీష్ చక్రవర్తి. ద్వాదశి రోజున ద్వాదశి గడియలు రాగానే దుర్వాసో మహాముని ఇచ్చాడు. ఒక 10 మంది 20 మంది ఆయన శిష్యుల్ని కూడా తీసుకొని వచ్చి మహారాజా నేను భోజనానికి వచ్చాను, నాతో పాటు 10 మంది శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి అంటే మహారాజా చాలా సంతోషం, నేను నిన్న ఏకాదశి ఉపవాసం కూడా చేశాను, ద్వాదశి రోజున ఎవరైనా మీలాంటి వాళ్ళు వస్తే ఆ భోజనం పెట్టేసిన తర్వాత తదనంతరం నేను స్వీకరించుదాం అనుకుంటున్నాను, దానివల్ల ఏకాదశి యొక్క వ్రతం యొక్క ఇది కలుగుతుంది, నాకు ఫలితం కలుగుతుంది అనుకున్నాను అనగానే ఈ దుర్వాసో మహాముని అతని యొక్క 10 మంది శిష్యులతో వచ్చినటువంటి వాడు నేను స్నానం చేసి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నేను స్నానం చేసి వచ్చిన వరకు కూడా ఉండండి అప్పుడు స్వీకరిస్తాం మేము భోజనం అనగానే వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చారు. స్నానం చేసి వచ్చి రావడం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనటువంటి సమయంలో ఈ అంబరీష చక్రవర్తి ఆ ద్వాదశి గడియలు పోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పురోహితులను తెలుసుకొని అయ్యా ఏకాదశి ఉపవాసం చేశారు, ద్వాదశి గడియలు పోకముందే ద్వాదశి ఇదిలో తీర్థమాది స్వీకరించాలి అన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి చెంబులో ఉన్న తీర్థాన్ని తాగుతాడు. తాగానే ఆ సమయం తర్వాత వస్తాడు దుర్వాసో మహర్షి. అతిథి అభ్యాగతులను పిలిచి నువ్వు స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత మాకు అనుమతి ఇచ్చి మేము అనుమతి ఇవ్వకముందే ద్వాదశి గడియల్లో నువ్వు ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించావు కాబట్టి అని చాలా కోపపడతాడు. కోపపడినటువంటి సందర్భంలో భక్తుడిని రక్షించడానికి భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఏకాదశి ఉపవాసం యొక్క మహత్యం ఎంతటిది అని అంటే అప్పుడు ఆయన శపించబోతే ఆ శపించేటువంటి సమయంలో అంబరీషుడు స్వామిని స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేస్తే ఒక చక్రం ఆవిర్భవిస్తుంది, ఆ సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం ఆవిర్భవించి దుర్వాసో మహాముని యొక్క వెంటబడుతుంది. వెంటబడి ఆ 3 లోకాలు తిరుగుతూనే ఉంటాడు. 3 లోకాలు వెంటబడుతూనే ఉంటుంది సుదర్శన చక్రం. చివరికి విష్ణుమూర్తి దగ్గరికి పోతాడు వైకుంఠంలో. అక్కడికి పోయి నన్ను రక్షించండి స్వామి, సుదర్శనం మీ ఆయుధం కదా అంటే భక్తుడు ఇచ్చినట్టు ఆ యొక్క ఇదిగా ఇచ్చినటువంటిది కాబట్టి ఏ యొక్క భక్తుని నువ్వు శపించావో ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు శరణ కోరుకున్నట్లయితే ఈ యొక్క సుదర్శనం బారి నుంచి నువ్వు రక్షింపబడతావు అంటాడు. మళ్ళీ అంబరీష చక్రవర్తి దగ్గరికి వచ్చి స్వామి ఇట్లా జరిగింది, ఇది నేను ఏదో అపవాదం అనుకున్నాను నేను, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని అంబరీష్ చక్రవర్తిని దుర్వాసో మహాముని అడగ్గా ఆ యొక్క సుదర్శనం అనేటువంటిది తన యొక్క ఆ తీక్షణ దృష్టితోనే అతన్ని ఏమి చేయకుండా ఆపదల నుండి కాపాడబడింది అని. అంటే ఏకాదశి వ్రతం ఏకాగ్రతగా చేసినట్లయితే దాని యొక్క ఫలితం అలా ఉంటుంది. తర్వాత అట్లాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున భోజనం చేయాలి. ఇది పెద్దల్ని కానీ లేకపోతే బ్రాహ్మణులు కానీ లేదా దేవాలయంలోకి వెళ్ళి కానీ అక్కడ తీర్థం తీసుకొని రావడం కానీ జరుగుతుంది. అంటే ఆ ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున చేయటం వల్ల అంబరీష చక్రవర్తి లాంటి వాడికి కూడాను శాపం పెట్టబోయేటువంటి దుర్వాసో మహాముని అతనికి కూడా చాలా సంకటంలో పడ్డాడు. ఈ యొక్క ద్వాదశి యొక్క మహత్యం, ఏకాదశి ఉపవాసం మహత్యం అలాంటిది, ద్వాదశి యొక్క విశేషం కూడా అలాంటిది. అదే అమ్మ విశేషం. అయితే గురుగారు ముఖ్యంగా కార్తీక మాసంలో తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి కార్తీక మాసంలో తులసి పూజలు కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ తులసి పూజ అనేది ఏ నిర్దిష్ట రోజున చేసుకుంటే మనకు మంచి శుభ ఫలితం కలుగుతుంది? ఈ కార్తీక మాసం 30 రోజుల్లో కూడాను విశేషంగా తులసి ఏ రోజునైనా పూజ చేసుకోవచ్చు. అయితే విశేషంగా కార్తీక దామోదర ప్రయుద్ధమని స్నానం చేస్తాం మనం స్నానం చేసేటప్పుడు. అయితే ఈ స్నానం కూడా సూర్యోదయాత్ పూర్వమే, అంటే బ్రాహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేయాలి. 3:30-4 మధ్యలో, అంటే తారలు నక్షత్రాలు ఆకాశంలో ఉన్నప్పుడు స్నానం చేస్తే ఉత్తమమైనటువంటి స్నానం.
ఆ రోజు అప్పుడు స్నానం చేసేసి ఆ సంకల్పంలో సమంత్రక స్నానము అమంత్రక స్నానం అంత ముందు కూడా చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి చెబుతాను. అమంత్రక స్నానము సమంత్రక స్నానము, మంత్రంతో చేసినటువంటి యొక్క స్నానం మనం అనుకుంటాం, మనం ఇక్కడే చేయొచ్చు కదా అని అనుకుంటారు. అందుకనే ఏదన్నా బ్రాహ్మణ చేత మంత్రం చెప్పించుకొని స్నానం చేయటం నదిలో, లేదు నీకు ఏ మంత్రం రాదు ఏది రానప్పుడు నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ రాముడు కృష్ణుడు లేకపోతే అమ్మవారిని తలుచుకుంటూ స్నానం చేసినట్టు అది కూడాను సమంత్రక స్నానంతో కిందికే వస్తుంది. సమంత్రకంగా స్నానం చేసి ఆ దీపారాధన చేసి తదుపరి ఈ తులసి పూజ, అంటే ఈ యొక్క మాసాన్ని దామోదర ప్రేచ్ఛద్దం, దామం ఉదరం ధారయతీతి అంటే విష్ణు ప్రేచ్ఛద్దం అని చెప్పుకుంటూ వస్తారు. అయినప్పటికీ శివకేశవులకు నా భేద, శివకేశవులకు భేదం అంటూ లేదు. కానీ ఎక్కువగా పరమేశ్వర ఆరాధన చేస్తారు, కానీ దాంట్లో సంకల్పం చెప్పేటప్పుడు మాత్రం దామోదర ప్రేచ్ఛద్దం అని చెబుతాం. కాబట్టి దామోదరునికి విష్ణుమూర్తికి తులసి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక పూజా ద్రవ్యం అది. అందులో ఆ తులసీదేవికి ఆయన ఒక వరం ఇచ్చాడు. ఎన్ని రకాల పూలు ఆ ప్రకృతిలో దొరికేటువంటి ఎన్ని రకాల పూలతో పూజించినప్పటికి కూడాను ఒక్క తులసి దళం దాంతో సమానంగా సరితూగదు అని చెప్పాడు. తులసి దళార్చన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అందుకని కార్తీక మాసంలో ఇవాళ రోజున కూడాను విష్ణాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ, శివాలయాల్లోనేమో బిల్వార్చన చేస్తారు, విష్ణాలయాల్లోనేమో తులసి అర్చన చేస్తారు. కోటి తులసి అర్చన, లక్ష తులసి పూజలు ఇవన్నీ చేస్తుంటారు. అందుకనే తులసికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. అయితే గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆచారాల సందర్భంగా, ధార్మిక ఆచారాల సందర్భంగా సంకల్పం, వ్రతం మరియు నియమం మధ్య ఉన్న వాటి తేడాల గురించి మాకు వివరిస్తారు. మన కార్తీక మాసంలో వ్రతాలు, ఈ వ్రతాలు ఎక్కువగా చేసేటువంటిది కార్తీక మాసంలో మనం కేదారేశ్వర వ్రతం అనేటువంటిది ఒకటి చేస్తాం, తర్వాత త్రినాథ వ్రతం చేస్తారు. తర్వాత అట్లాగే కార్తీక మాసంలో విశేషంగా సోమవార వ్రతం. సోమవారం అంటే ఈ కార్తీక మాసంలో ఏదన్నా ఒక బ్రాహ్మణి పూజ చేసి, అంటే పూజ చేయటం అని అంటే అతనికి భగవంతుడికి ఎట్లాగే పూజ చేస్తామో అట్లాగే ఆయనకి అక్షంతలు, పుష్పాలు, గంధము ఇవన్నీ ఇచ్చేసేసి భగవంతుడికి ఎట్లా చేస్తామో అట్లా అప్పుడు అనుకుంటాం మనకు తెలిసిన బ్రాహ్మణే కదా, మనకు శర్మగారే కదా. మీకు తెలిసిన శర్మగారు కాదు ఆ సమయంలో సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపంగా మనం భావించి అర్చన చేసేసి తర్వాత ఆయనకు కావలసినటువంటి పదార్థాలు ఏంటో వ్యంజనాలు ఇచ్చినట్లయితే ఆయన ఇంటికి వెళ్ళి వండుకొని తిని ఇది చేస్తుంటాడు. ఆ విధంగా అర్చన వ్రతం నియమం. తర్వాత కార్తీక మాసంలో కూడాను విశేషమైనటువంటి నియమాలు ఉన్నాయి. కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయతో చేసిన ఏ పదార్థం కూడాను నిషేధం కాదు. కార్తీక మాసంలో మనం కార్తీక మాసంలో ఉట్టి రోజుల్లో ఆదివారం నిషేధం చెబుతాం, కానీ కార్తీక మాసంలో ఆదివారం కూడాను ఉసిరికాయ నిషేధం లేదు. విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే భూదేవి యొక్క అంశ ఉసిరి చెట్టు, ఆ ఉసిరి చెట్టు కిందనే భోజనం చేయమన్నాడు, ఉసిరి చెట్టు కిందనే దీపారాధన చేయమన్నాడు. ఆ బ్రాహ్మణ పూజాది కార్యక్రమాలు కూడా ఉసిరి చెట్టు కిందనే అవకాశం ఉంటే ఉసిరి చెట్టు కిందనే కూర్చోబెట్టి బ్రాహ్మణ పూజ చేయమన్నాడు. నీ యొక్క దాన ధర్మాలు కూడా ఉసిరి చెట్టు కిందనే చేయమని అన్నాడు. అందుకని ఈ మాసంలో కార్తీక మాసంలో వ్రతాలు చేయాలి, ఏదన్నా వాటిని నియమబద్ధంగా చేయాలి. ఆ నియమం అనేటువంటిదంటే బ్రాహ్మణ ముహూర్తంలో చేయటం, తర్వాత ఆ నియమం ప్రకారంగా చేయటం. అంటే ఇందాక వారు అడిగారు కంఠ స్నానం చేస్తా, తల స్నానం చేస్తా, ఖచ్చితంగా తల స్నానం చేయవలసినటువంటిది. తర్వాత నియమము వ్రతం. ఇంకోటి ఏమో అడిగారు మీరు, సంకల్పం అనేటువంటిది ఈ సమంత్రక స్నానము, అమంత్రక స్నానము. ఆ సంకల్పం కూడా ఎందుకు చేస్తున్నామో చెప్పాలి. ఆ సంకల్పం అనేటువంటిది కార్తీక దామోదర ప్రేచ్ఛద్దం దీపదానం అహం కరిష్యే అని. తర్వాత లేదు శాఖాదానాలు ఇస్తున్నాం, శాఖాదానం చెప్పాలి ఆ సంకల్పం ప్రకారంగా. అందుకనే దీనికి సంకల్పం చెప్పాలండి, బ్రాహ్మణి పూజ చేయాలండి, బ్రాహ్మణ చేత చెప్పించుకోవాలండి అని అనడానికి నేను ఒక ప్రమాణం చెబుతున్నాను. మహాభారతంలో పాండవులు 5 కూడాను అరణ్యవాసం చేస్తాడు. అప్పటికి 3 రోజులు కార్యక్రమం అయిపోతుంది అరణ్యవాసం. అయిన తర్వాత 4వ రోజున కృష్ణ భగవానుడు తెలుస్తుంది. ఆయన ద్వారకలో ఉంటాడు. ద్వారకలో ఉన్నప్పుడు తెలిసిన తర్వాత నీ వెంట ఎవరైనా పురోహితులు ఉన్నారా, లేదు మీరు 5 వెళ్తున్నారా, 5 ద్రౌపది 6 వెళ్తున్నారా అని అడిగినప్పుడు మేము 6 వెళ్తున్నాము, మా ఎప్పటి కొంచెం 1-2 బ్రాహ్మణులు కూడా వస్తున్నారు అని అంటే నీకు ప్రత్యేకంగా అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి పురోహిత బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళు అంటారు. ఆ పురోహిత బ్రాహ్మణుడు ఎవరిని తీసుకుని వెళ్ళాలి కూడా కృష్ణ భగవాన్ నిర్ణయం చేశాడు. ధౌమ్యుడు అనేటువంటి మహర్షి ఉంటాడయ్యా, ఆ మహర్షిని వెంట పెట్టుకుని వెళ్ళు అని అంటారు. ఎందుకోసం అనేటువంటి ప్రశ్న వచ్చింది అక్కడ. ఎందుకోసం అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ధన సంపాదన అనేటువంటిది కాదు, వాతావరణం మారింది కాబట్టి ద్రవ్యం
తప్పనిసరి అయిన పరిస్థితి. అయితే శాస్త్రాలు అన్నీ చదివి ఉండాలి బ్రాహ్మడు అన్నటువంటి వాడు. భూమి మీద ఉన్నటువంటి యొక్క అన్ని నదుల పేరు తెలిసి ఉండాలి, నదుల యొక్క మహాత్యం తెలిసి ఉండాలి, సముద్ర స్నానము మహాత్యం తెలిసి ఉండాలి, ఆ భూమి మీద పుట్టినటువంటి వృక్షాలు, ఆ వృక్షాల యొక్క మహాత్యం కూడా తెలిసి ఉండాలి. అట్లాగే భూమి మీద ఉన్నటువంటి యొక్క స్థలాలు, ఆ స్థలాల యొక్క మహత్యం కూడా తెలిసి ఉండాలి. అంటే పూర్తిగా శాస్త్ర పరిజ్ఞానం బ్రాహ్మడికి బాగా ఉండాలి. దీని గురించి చెప్పినటువంటిది ఆ కృష్ణ భగవానుడు. ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి యొక్క పురోహితుడిని తీసుకుని ధౌమ్య మహర్షిని తీసుకువెళ్ళినట్టయితే నువ్వు వెళ్ళేటువంటి స్నానాలు, కనపడేటువంటి నది, ఆ నది గురించి ఒక ఇది, నువ్వు కనపడేటువంటి వృక్షాలు, ఆ వృక్షాల గురించి, ఆ యొక్క భూప్రదేశాల గురించి, వాటి అన్నిటి గురించి చెబుతారయ్యా. ఆ విధంగా చేసినట్టయితే నీ యొక్క యాత్ర అనేటువంటిది ఈ సఫలీకృతం అవుతుంది. దాంట్లో భాగంగా మానవులు కూడా సంకల్పం అదే. అందుకనే బ్రాహ్మణ్ణి పెట్టుకొని ఆయనకు సంకల్పం ప్రకారంగా ఏ కార్యక్రమం ఈ కార్తీక మాసంలో 30 రోజులు చేయాల్సిన పని లేదు. చేత కాదు, ఏ ఒక్కరోజు చేసినా నీకు 30 రోజులు చేసినంత ఫలితం కలుగుతుంది. అయితే గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసంలో నది ఒడ్డున లేదా మర్రి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు వెలిగించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేస్తారు. మా దీపతో లభతే ఐశ్వర్య, దీపతో లభతే ఆయు. అంటే మానవుడికి ఇప్పుడు కావాల్సినటువంటి రెండే రెండు. మూడోది జ్ఞానం అనేటువంటి, ఆ జ్ఞానం అనేటువంటి చాలా కొదవైపోయింది, తగ్గిపోయింది. దీపతో లభతే ఐశ్వర్య. ముందు ప్రతివాడు ఐశ్వర్యం కోరుకుంటున్నాడు. ఇప్పుడు నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ డబ్బుతోని విలాసవంతమైనటువంటి జీవితం, ఆ విలాసవంతమైన జీవితంలో సంస్కారవంతమైనటువంటిదా, జ్ఞానమైనటువంటిదా, ఎదుటి వాళ్ళని బాధించేదా, బాధించనటువంటిదా, నా డబ్బు వల్ల బాధిస్తున్నానా, నా డబ్బు వల్ల ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా నేను బతకనిస్తున్నాను అనేటువంటిది తీసి పక్కన పెట్టినట్టయితే ఐశ్వర్యం కావాలనుకుంటాడు. తర్వాత ఈ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి ఆయుష్ కావాలనుకుంటాడు, ఎక్కువ కాలం బతకాలి అనుకుంటాడు. 100 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు బతకాలనుకుంటాడు. కానీ మనం చేసేటువంటి యొక్క ప్రవర్తనను బట్టి, మనం చేసేటువంటి యొక్క భగవంతుడు నిర్ణయం చేసేటువంటి యొక్క కార్యక్రమాలను బట్టి, భగవంతుడు నిర్ణయం చేసినటువంటి యొక్క మార్గ నిర్దేశకాన్ని బట్టి మన యొక్క ఆయుష్ అంటూ పెరుగుతూ ఉంటుంది. భగవంతుడు నిర్ణయం చేసినటువంటి యొక్క మార్గంలో మనం ప్రయాణించకుండా వక్ర మార్గంలో ప్రయాణించడం చేతనే మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఇవాళ రోజున 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు అనేక రకమైనటువంటి అనారోగ్యాలు రావటం, అనారోగ్యంతో బాధపడటం, తర్వాత రకరకాలైనటువంటి ఇబ్బందులు పడటం కారణం ఇదే. అయితే మనకు కావాల్సినటువంటిది ఆ దీపతో లభతే ఆయు. దీపదానం చేయటం వల్ల, అలాగే దీపారాధన ఆ రోజున కార్తీక మాసం రోజున స్నానం చేసేసి ఆ ఉసిరి చెట్టు కింద కానీ, తులసి చెట్టు దగ్గర కానీ, లేదు ఆ దేవాలయంలో కానీ, లేదా విష్ణాలయం కానీ, శివాలయం కానీ, ఆ అమ్మవారి దేవాలయం కానీ, లేదు నది ఒడ్డున. నది ఒడ్డు ఎందుకు ప్రాశస్త్యం అని అంటే, నది ఎక్కడైతే ప్రవహిస్తుందో నదము ఇటీతి నది అని అన్నాడు. అంటే నదము అంటే శబ్దం చేస్తూ ప్రవహించేటువంటిది కాబట్టి నది అనేటువంటి ఒక నామకరణం వచ్చినది. నదము అంటే ఆ నదికి 2 ఒడ్డులు ఉంటాయి అని శాస్త్రం. అయితే ఆ 2 ఒడ్డుల పక్కన అటు ఒక 20 కిలోమీటర్లు, ఇటుపక్క ఉన్నటువంటి ఒడ్డుకి 20 కిలోమీటర్ల వరకు కూడాను ఆ యొక్క భూభాగం ఏదైతే ఉందో అది అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అందుకని మనం చూడండి, కాశీ నుంచి వింధ్యాచలం వరకు ఉంది. ఆ వింధ్యాచలం వరకు నువ్వు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా కాశీలో చేసేంత ఫలితం కలుగుతుంది. అదే అందుకోసమని ఆ క్షేత్రము, తీర్థం యొక్క మహాత్యము మహర్షులు మార్గనిర్దేశం చేసి చెప్పారు మనకు. కాబట్టి మనం ఇవాటి వరకు కూడాను యథోచితంగా మనం ఆచరిస్తున్నాం, దాని యొక్క ఫలితాన్ని మనం అందరం పొందుతున్నాం. ఇంకా ఏకాగ్రతతో మనం చేసి మన యొక్క ఆ యొక్క ఫలితాన్ని మనం పొందాలని నేను కోరుకుంటున్నాను. అయితే గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసంలో కేదారేశ్వరి వ్రతం చేస్తూ ఉంటారు. ఈ కేదారేశ్వరి వ్రతం యొక్క విధానం అలాగే ప్రయోజనాల గురించి మాకు తెలియజేస్తారు. అమ్మ, ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అసలు గౌతమ మహర్షులు మార్గదర్శకులు, మహర్షుల వల్లనే ఇదంతా బయటకు వచ్చినటువంటిది. ఇవాళ రోజున జననాది శ్మశానాంతం అంటే ఈ సంస్కారాలు 2 రకాలుగా విధింపబడినాయి. శారీరక సంస్కారము, దైవికము, శారీరకము 2 రకాలు. శారీరకము వచ్చేవరకే జననాది శ్మశానాంతం, పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నాభిచ్ఛేదం అయిన తర్వాత 11 రోజున తల్లికి పిల్లవాడికి స్నానం చేయిస్తారు. అట్లాగే 21వ రోజున కార్యక్రమాలు చేస్తారు. అట్లాగే 3వ నెల లోపల బారసాలు చేసుకుంటారు. అదే నక్షత్రం తిరిగి రాకముందే ఆ నక్షత్ర శాంతి అనేటువంటి చేసుకుంటారు. 6వ నెల 6వ రోజు రకరకాలుగా చెప్పబడిన, ఆడపిల్లలకు వేరుగా చెప్పబడింది అన్నప్రాసన, మగ పిల్లలకు వేరుగా చెప్పబడింది. అయినప్పటికీ కూడా మనం 6వ నెల 6వ రోజునే అన్నప్రాసనగా మగపిల్ల వాళ్ళకి ఆడపిల్లలకు కూడా చేస్తున్నాం.
అయితే ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనువు అనేటువంటి మహర్షి ద్వారా మనకు రాబడ్డాయి. అంటే మనం ఏ కార్యక్రమం ఇవాళ చేసేటువంటిది వివాహాది కార్యక్రమాలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు అనేటువంటిది ఏది ఎంత ఉండాలి, సపోజ్ బెడ్రూమ్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి, గజాయమ సింహాయమ ఆయాలు, ఇవన్నీ కూడా వాస్తు ప్రకారంగా చెప్పేటువంటిది అన్నీ కూడాను మహర్షులు మనకి చెప్పినటువంటి దాని ప్రకారంగా వెళ్తున్నాం. అట్లాగే ఈ కేదారేశ్వర స్వామి వారి వ్రతం కార్తీక మాసంలో చేస్తారు. అదే కాకుండా మీరు కేదారేశ్వర స్వామి వారి వ్రతం గురించి అడిగారు. ఈ వ్రతం అసలు భూలోకంలో రావడానికి కారణం గౌతమ మహర్షి వల్ల పార్వతీదేవి ఉంటుంది. పార్వతీదేవి చేస్తుంది ఆ యొక్క వ్రతాన్ని. పార్వతీదేవి వ్రతం చేయటం ఏంటండి అని అంటే, ఒకానొక సందర్భంలో కైలాసంలో చాలా ఉత్సాహంగా నాట్యం చేస్తుంటారు ఈ యొక్క శివుని యొక్క ప్రమదగణాలైనటువంటి నంది భృంగి వీళ్ళు. అయితే ఈ నంది భృంగి అనేటువంటి వాళ్ళు పార్వతీదేవిని వదిలిపెట్టి పరమేశ్వరుడు ఒక్కడికే ప్రదక్షిణ చేస్తారు. ఆ కథలో విశేషం. చేస్తున్నప్పుడు పార్వతీదేవి కోపం వస్తుంది. సహజంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భార్యాభర్త ఇద్దరు వెళ్తారు, ఓ కారులో దిగుతారు, శుభ్రంగా మెండా ఆభరణాలు వేసుకుంటూ ఉంటారు. ఈవ డిజిగ్నేషన్ ఏమికు ఉంటుంది, ఆయన డిజిగ్నేషన్ ఆయనకు ఉంటుంది, వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన భార్యని పలకరించకుండా, ఆయన భార్య వైపు చూడకుండా వచ్చినటువంటి భర్తని పలకరిస్తూ చేస్తే భార్య కోపం వస్తుందిగా. 2 నిమిషాలు అయిన తర్వాత, అదేంటంటే నేను పక్కన ఉన్నాను, నన్ను పలకరించవచ్చుగా, మీ మీ యొక్క శ్రీమతాన్ని అడగవచ్చు కదండి అని కోపం వస్తుందిగా సహజంగా. ఆ విధంగా పార్వతీదేవిని వదిలిపెట్టి పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేయటం వల్ల పార్వతీదేవి కోపం వచ్చింది. కోపం వచ్చేసి దాని గురించి అడిగింది ఆమె, స్వామి ఎందుకని నన్ను వదిలిపెట్టి మీకు మాత్రమే ప్రదక్షిణ చేస్తున్నారు అని అంటే, మా వాళ్ళు సన్యాసులు, జ్ఞానులు, పీఠం, ఆశ్రమంలో ఉండాల్సినటువంటి వాళ్ళు లక్ష్మితో సంబంధం ఉండదు, అంటే డబ్బుతోని కానీ వీటితో సంబంధం ఉండదు. వాళ్ళు కేవలము పరమాత్మ ధ్యానం చేసి మోక్ష మార్గమే వాళ్ళది. వాళ్ళ ప్రధానమైన మార్గం మోక్షమే. మోక్షానికి ధనంతో సంబంధం లేదు. కాబట్టి ఆ మోక్షం కోసం చేస్తున్నారు అంటే ఆమె అప్పటికి కూడా వినిపించుకోకుండా తపస్సు చేసుకోవడం కోసం పోతుంది. తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఆ గౌతమ మహర్షి తటస్థిస్తాడు. ఈ యొక్క పార్వతీదేవి కదా దేదీప్యమానంగా వెలుగుతుంది ఆమె యొక్క తపస్సు చేసుకున్నటువంటి యొక్క ప్రదేశం. అమ్మకి నమస్కారం చేసి ఆయన అంటాడు, అమ్మ ఏంటి ఇది అని అంటే, పలానా అంటే ఆయన చెబుతాడు, ఈ గౌతమ మహర్షి ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఉంది, ఆ వ్రతం చేసినట్టయితే భర్త యొక్క శరీరంలో అర్ధభాగాన్ని నువ్వు సంపాదించుకోవచ్చమ్మా అని అన్నప్పుడు ఆమె కేదారేశ్వర స్వామి వ్రతం చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క శరీరంలో అర్ధభాగాన్ని ఆమె తీసుకుంటుంది. అప్పటి నుంచి అర్ధనారీశ్వరుడు అనేటువంటిది ఒక నామం చేర్చబడింది పరమేశ్వరుడికి. తర్వాత మరొకటమ్మ, మరి అక్కడెక్కడో జరిగింది కదా, మరి అది భూమి మీదకి ఎట్లా చేర్చబడింది అని అంటే, వజ్రదంతుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆ వజ్రదంతుడు అనేటువంటి మహారాజు దగ్గర నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి ఒక షావుకారికి చేర్చబడింది. ఆ షావుకారు చేరుస్తుంటే వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళకి భాగ్యవతి, పుణ్యవతి అనేటువంటి 2 స్త్రీలు ఉండటం, ఆ కథ వృత్తాంతం అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను స్త్రీలు ఎక్కువగా ఈ యొక్క కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని యథోచితంగా వాళ్ళ యొక్క శక్తికి మించి కాకుండా వాళ్ళ యొక్క శక్తిని అనుసరించి వాళ్ళు ఈ రోజు వరకు కూడా చేసుకుంటున్నారు. ఆ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అనేటువంటిది కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి. అయితే గురుగారు, కార్తీక మాసంలో ప్రధానంగా ఏ హిందూ దేవతను పూజిస్తారు, మరియు ఈ కార్తీక మాసంలో దేవతను పూజించేటప్పుడు మనం పఠించవలసిన నిర్దిష్ట మంత్రాలు ఏమిటి, వాటి గురించి తెలియజేస్తారు? కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు కూడా మనం కార్తీక దామోదర ప్రయత్నిద్దామని చేస్తాం. అయినప్పటికీ నా భేద, శివకేశవులకి భేదం అనేటువంటిది లేదు. శివార్చన జరుగుతుంది కార్తీక మాసంలో, విష్ణు అర్చన జరుగుతుంది. దానికి ప్రమాణం ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. సహజంగా ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, ఎక్కడ చూసినా కూడాను శివకేశవులకి భేదం అనేటువంటిది ఒకటి కల్పించడం, అవి చాలా వ్యాప్తంగా కావటం, ఆ మీడియా రావటంలో వ్యాప్తంగా కావటం. అయితే ఒకటి ఏదైనా మనం గ్రంథంలోకి వెళ్ళి పరిశీలన చేసినట్టయితే ఎక్కడ లేదు. స్కందోపనిషత్తు ఉంది, శివశ్చ హృదయం విష్ణోహ విష్ణుశ్చ హృదయం శివ, స్కందోపనిషత్తు చెబుతుంది. అట్లాగే నారాయణ ఉపనిషత్తు చెబుతుంది. ఈ నారాయణ ఉపనిషత్తు మొత్తం కూడా సర్వవ్యాపకో నారాయణ, ఈ యొక్క జగత్తు మొత్తం కూడా నారాయణ నుంచి వ్యాపింపబడింది అనేటువంటిది. ఏది కించిత్ భాగం కూడాను నారాయణ వ్యాపింపకుండా ఉన్నటువంటి ప్రదేశం లేదు అని. ఆ నారాయణ ఉపనిషత్తుల్లో కూడా శివశ్చ నారాయణ, చక్రశ్చ నారాయణ, సర్వవ్యాపకో నారాయణ అంటే ఈ శివుడు కూడాను, ఆ నారాయణ ఉపనిషత్తు ప్రకారం శివుడు కూడా విష్ణు యొక్క స్వరూపమే అని.
కాబట్టి నా భేద వారిద్దరికీ భేదం లేదు. కాబట్టి కార్తీక మాసంలో శివార్చన జరుగుతుంది, విష్ణు అర్చన జరుగుతుంది. అట్లాగే కార్తీక మాసంలో శివాలయంలో బిల్వార్చన, లక్ష బిల్వార్చన జరుగుతుంది, కోటి బిల్వార్చన జరుగుతుంది. అట్లాగే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో లక్ష తులసీ పూజ కార్యక్రమం జరుగుతుంది, కోటి తులసీ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. తర్వాత విశేషంగా చెప్పవలసినటువంటి యొక్క నామం ఏంటి అని అంటే, సహజంగా కార్తీక మాసంలో చాలా చాలా దేవాలయాల్లో కొన్ని చోట్ల దేవాలయం అంటారు, కొన్ని చోట్ల కోవెల అంటారు, ఆ యొక్క ప్రదేశం ప్రాంత ఆచారాన్ని బట్టి, కొన్ని చోట్ల గుడి అంటారు. ఏదైనప్పటికీ కూడాను ఏకానామం అంటే 24 గంటలు కానీ, సప్తాహం 7 రోజులు కానీ, సప్తాహం 49 రోజులు కానీ, ఈ విధంగా హరే రామ హరే కృష్ణ కానీ, ఓం నమ శివాయ అని కానీ చేసినట్టయితే చాలా విశేషమైనది. ఏ మంత్రం చేసినప్పటికీ కూడాను స్మార్తాగమంలో చెప్పబడినటువంటిది శివ పంచాక్షరి మహామంత్రానికి మించినటువంటి మంత్రం అసలు లేనిది. అంటే ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రానికి మించిన మంత్రం లేదు. అట్లాగే నారాయణ అష్టాక్షరి మహామంత్రానికి మించినటువంటి మంత్రం లేదు. అట్లాగే ద్వాదశి అంటే ఓం నమో వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశి అక్షరి మంత్రాన్ని ధ్రువుడు కొన్ని లక్షల వేల కోట్ల పర్యాయములు పఠించి తపస్సు చేసి ఆయన మోక్షాన్ని పొందాడు. ఇవాళ వరకు కూడాను ఆకాశంలో ధ్రువ నక్షత్రం అనేటువంటిది ఒక నక్షత్రంతో ఉండి చిరంజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క నామం కానీ, ఇటు శివ పంచాక్షరి కానీ, ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రం పాటించినప్పటికీ కూడా మన శక్తి కొలది చాలా విశేషం కార్తీక మాసంలో. ఓకే గురుగారు, మాకు మా ప్రేక్షకులకు కార్తీక మాసం గురించి, దీప మహిమ గురించి చక్కని విశేషాలు, అలాగే ఆచరించవలసిన నోములు, పూజా విధానాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. వల్లభి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఉండుగాక. స్వస్తి. చూసారు కదండి, ఇది నేటి కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమం. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.